సుమంత్రుడి మాటలు. కైక మొండిపట్టు చూస్తున్నాడు దశరథుడు. సుమంత్రుడిని చూచి ఇలా అన్నాడు: ఓ సుమంత్ర, ఈ మూర్ఖురాలు ఎంత చెప్పినా వినదు. కాబట్టి రాముని అరణ్యవాసమునకు ఏర్పాట్లు చెయ్యి. రామునికి రథం ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వెళ్ళుటకు చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వాద్య విశేషములను, నర్తకులను, వేశ్యలను పంపించు. రామునికి ఎవరైతే ఇష్టమో వారికి ఎంత ధనమైనా ఇచ్చి రాముని వెంట అరణ్యములకు పంపు. రాముని వెంట అనేక రకములైన ఆయుధములను బండ్ల మీద పంపు. రామునికి వేటలో సాయం చేయడానికి బోయవారిని పంపు. రామునికి అవసరమైన ధనమును, ధాన్యములను సమృద్ధిగా పంపించు. రాముడు అరణ్యముల్లో కూడా యాగములు, యజ్ఞములు చేస్తూ ఋషులకు, బ్రాహ్మణులకు దక్షిణలిస్తూ సుఖంగా ఉండాలి. ఇక్కడ భరతుడు రాజ్యం చేస్తూ ఎలాంటి సుఖములు అనుభవిస్తాడో అన్ని సుఖములను రాముడు అరణ్యంలో అనుభవిస్తాడని చెబుతున్నాడు దశరథుడు. ఇవన్నీ విన్న కైకకు భయం పట్టుకుంది. ఇవన్నీ ఉంటే రాముడు అడవిలో ఉన్నా ఒకటే, అయోధ్యలో ఉన్నా ఒకటే అనుకుంది. దశరథుని చూచి ఇలా అంది: ఓ మహారాజా, సైనికులు, బ్రాహ్మణులు, జానపదులు అందరూ వెళ్ళిపోతే ఇక్కడెవరుంటారు? తాగుబోతులు, దొండగులు తప్ప. ఇలాంటి రాజ్యము భరతునికి అక్కర్లేదు. అంతా తిన్న తరువాత మిగిలిన ఎంగిలి మెతుకుల్లాంటి రాజ్యము భరతునికి ఎందుకు? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం అని సూటిగా అడిగింది. దానికి దశరథుడు కోపంతో ఇలా అన్నాడు: ఓ కైక, నువ్వు నాకు భార్యవు కావు, శత్రువువి. నన్ను బండికి కట్టేసి లాగమంటున్నావు. అదీ కాకుండా కర్రతో పొడుస్తావా? రామునికి ఎలాంటి సౌకర్యాలు ఉండకూడదని మొదటే చెప్పొచ్చు కదా. నన్ను అన్నీ చెప్పనిచ్చి ఇప్పుడు కాదు అంటావా దుర్మార్గురాలు అని కోపంతో అన్నాడు దశరథుడు. అంతే కోపంతో కైక దశరథునికి బదులు చెప్పింది: ఓ రాజా, తమరి వంశంలో సగరుడు తన పెద్ద కొడుకు అసమంజుని రాజ్యం ఇవ్వకుండా వెలగొట్టాడు. రాముడు కూడా అలా కట్టుబట్టలతో వెళ్లాలని ఖచ్చితంగా పలికింది కైక. దశరథుడు కైక వంక అసహ్యంగా చూశాడు. ఛీ అని మాత్రం అన్నాడు, తలదించుకున్నాడు. కైక మాటలకు అంతా సిగ్గుపడ్డారు, కానీ కైక మాత్రం తనకి ఏమీ పట్టనట్టుగా ధీమాగా నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు: కైకకు అసలు విషయం తెలియనట్టుంది. సగరుడి పెద్ద కొడుకు అసమంజుడు దుర్మార్గుడు. ఆడుకునే పిల్లలను పట్టుకుని సరయూ నదిలో విసిరేసేవాడు. వాళ్ళు గిలగిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించేవాడు. అప్పుడు పౌరులందరూ సగరుని చూచి, ఓ రాజా, మీకు దుర్మార్గుడైన కుమారుడు అసమంజుడు కావాలా లేక అయోధ్య కావాలో తేల్చుకోండి అని అన్నారు. సగరుడికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకలా అడుగుతున్నారని అడిగాడు. అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు: ఓ రాజా, నీ కుమారుడు అసమంజుడు బుద్ధి లేనివాడు, మూర్ఖుడు. క్రూరుడైన మీ కుమారుడు మా పిల్లలను సరయూ నదిలోనికి విసిరేసి ఆనందిస్తున్నాడు. అందుకని అలా అన్నామని అన్నారు పౌరులు. వెంటనే సగరుడు తన పెద్ద కుమారుడు అసమంజుని, అతని భార్యను కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాబట్టి దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు అయిన అసమంజునికి రామునికి పోలిక. రాముడు ఏం తప్పు చేశాడని ఆయనను కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్ళగొడుతున్నారు. చంద్రునిలో ఏ దోషము లేనట్టు రామునిలో మాకు గాని, అయోధ్య పౌరులకు గాని ఏ దోషము కనబడడం లేదు. ధర్మాత్ముడైన రామునిలో ఏ దోషము ఉండడానికి అవకాశం లేదు. పోనీ మీ కళ్లకు రామునిలో ఏ దోషమైనా కనబడితే అది అందరి ముందుగా స్పష్టంగా చెప్పండి. రామునిలో దోషమున్నట్టు మీరు నిరూపించగలిగితే రాముని అడవులకు పంపవచ్చును. అలా కాకుండా ఏ దోషము లేని ధర్మాన్ని పాటించే రాముని అకారణంగా అడవులకు పంపడం అధర్మం, అక్రమం. అది ఈ అయోధ్యనే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఓ కైక, మీరు అయోధ్యను కాపాడండి. మీకు చెడ్డ పేరు తెచ్చుకోకండి. మా మాట మన్నించండి అని అన్నాడు సిద్ధార్థుడు అనే మంత్రి. ఆ మాటలకు కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉన్న కైకను చూచి దశరథుడు ఇలా అన్నాడు: ఓ కైక, నీకు నిజంగానే బుద్ధి లేదు. లేకపోతే అంత విపులంగా నీ మేలుగోరి సిద్ధార్థుడు చెప్పిన మాటలను కూడా లెక్క చేయడం లేదు. ఇంకా నీతో వాదించి లాభం లేదు. నేను కూడా నా రాముడితో పాటు అరణ్యములకు పోతాను. నీవు, నీ కుమారుడు సుఖంగా రాజ్యం ఏలుకోండని అక్కసగా అన్నాడు దశరథుడు. సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికిన మాటలన్నీ విన్నాడు రాముడు. తర్వాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు: తండ్రి గారు, తమరు ఏల శ్రమ తీసుకుంటారు? వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకునేవాళ్ళం. మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు? ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగుని ఇచ్చిన తరువాత దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టుంది. రాజ్యమే పోయిన తర్వాత పరివారము, రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి? మాకు ఏమీ అవసరం లేదు. ఆ రాజభోగములన్నీ భరతును అనుభవించమని చెప్పండి. మాకు కట్టుకోవడానికి నారచీరలు తెప్పించండి.
మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాం. మాకు కావలసినవి నేల చదును చేసుకోవడానికి ఒక గుణపం, గంప, అంతే. అవి తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు రాముడు. ఇంతలో కైక కలగజేసుకుని, నారచీరలు సిద్ధంగా ఉన్నాయి, మీరు కట్టుకోవడమే తరువాయని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడికి తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నారచీరలు ధరించాడు. కానీ సీత మాత్రం ఆ నారచీరలు కట్టుకోవడానికి చాలా అవస్థపడింది. ముందు ఆ నారచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారచీరలను చూడనే లేదు. అందుకని కైక ఇచ్చిన నారచీరలు చూచి భయపడింది సీత. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది. వనములలో నివసించే మునికాంతలు ఈ నారచీరలు ఎలా ధరిస్తారో నాకు తెలియదు. నేనేమి చెయ్యాలి, ఎలా కట్టుకోవాలి అని రాముని అడిగింది. రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత ఆ నారచీరలను చేతిలో పట్టుకుని సిగ్గుతో తల వంచుకుని నిలబడి ఉంది. ఇంక చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీద ఆ నారచీరలు చుట్టపెట్టాడు. ఆ దృశ్యం చూసి అంతఃపుర కాంతలు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి, రామా, నిన్ను అడవులకు వెళ్ళమన్నారు కానీ సీతను కాదు కదా. నీవు నీ తండ్రి మాటను కాదనలేక అడవులకి పోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు? నీవు లక్ష్మణుడు అడవులకి వెళ్ళండి. సీత సుకుమారి, ఈమె అడవుల్లో నివసించలేదు. కాబట్టి మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడే వదిలిపెట్టు. మేమామెను కంటికి రెప్పలా చూసుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్ళని ముక్తకంఠంతో అన్నారు. రాముడు వారి మాటలు విన్నట్టు సీతకు చీరకడుతున్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు కైకని చూచిలా అన్నాడు. ఓ కైక, నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాక వంశమును అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేశావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితునిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్ళినా రాముని ఆత్మ అయిన సీత రాజ్యపాలన చేస్తుంది. అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేము కూడా అరణ్యములకు వెళతాం. అయోధ్య శాంతం మమ్మల్ని అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. జనమంతా అక్కడే ఉంటారు. మంత్రులు, సేనలు, రాజోద్యోగులు, జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడంటే ప్రాణం పెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా? వారు కూడా నారచీరలు ధరించి రాముని వెంట అరణ్యముల్లో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా? రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడి లేని రాజ్యము రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో. మరొక విషయం గుర్తుపెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యము ఇవ్వనిదే తాను రాజ్యమును స్వీకరించడు. నీ మాట విని భరతుడు రాజ్యమును స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభిషేకం చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావు. కానీ రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరించడు. ఓ కైక, వల్లమాలిన పుత్ర ప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారము చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట చెవదాటేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు వనవాసమునకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు, గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు, చేమలు కూడా రాముడు వెళ్ళిన వైపు చూస్తూ నిలిచుంటాయి. ఆ దృశ్యం ఇప్పుడే నీవు కనులారా చూడగలవు. కాబట్టి నా మాట విని సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కి తీసుకో. ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు, ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకుని అరణ్యవాసము చెయ్యమని కోరావు, కానీ సీతను, లక్ష్మణుణ్ణి నారచీరలు కట్టుకోమని కోరలేదుగా అని వశిష్ఠుడు సీతను చూచి, సీత, నీవు నారచీరలు కట్టుకోనవసరం లేదు. నీవు మామూలుగానే నీవు రోజూ ధరించే వస్త్రములు, ఆభరణములు ధరించు. సీత వెంట ఆమె పరివారము,
ఆమెకు రోజూ కావలసిన వస్త్రములు, ఆభరణములు, వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైక, దీనికి నీవు అడ్డు పెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసము చెయ్యాలని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో అని వశిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు. ఆయన మాటలు విన్న తరువాత కూడా సీత తన నిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనములకు వెళ్ళడానికి సిద్ధమయ్యింది. వశిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంతఃపుర స్త్రీలు నారచీర కట్టుకోవడానికి రాక అవస్థపడుతున్న సీతను చూచి కైకను, దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గ్రహించాడు దశరథుడు. దశరథుడు కైక వంక చూచి, ఓ కైక, వశిష్ఠులు వారి మాటలు విన్నావు కదా, వారు చెప్పినది యథార్థం. సీత నారచీరలు ధరించనవసరం లేదు. సీత సుకుమారి, వయసులో చిన్నది, పుట్టినప్పటి నుండి రాజభోగాలలో మునిగి తేలింది. సీతకు వనవాసము సరికాదు అని వశిష్ఠులు వారు చెప్పినది అక్షరాల సత్యము. జనక మహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు. ఓ కైక, సీత నీకు ఏం అపకారం చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు? నేను నీకు సీత కూడా నారచీరలు ధరించి అడవులకి వెళుతుంది అనే వరం ఇచ్చానా? మరి సీతకెందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా? జనక మహారాజు కూతురు. ఆమె నారచీరలు ధరించాలా? కాబట్టి ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతేకాదు, ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు, అడవులకు వెళుతున్నాడు. వింతగా ఉంది కదూ. కానీ నేను నీకు ఇచ్చిన వరాలలో, నేను నీకిచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధము లేదు. రాముడు నీకేమైనా అపకారం చేస్తాడని అడవులకు వెళ్ళగొడుతున్నావు. అలాంటి అపకారము సీత వలన కలగదు గదా. మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్ళాలి? వెళ్ళినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమి అపరాధం చేసింది? ఓ కైక, నీవు రాముని అడవులకు పంపుతూ మహాపాపం చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధం చేస్తున్నావు. నరకానికి పోతావు, నరకానికి పోతావని వలవలా ఏడ్చాడు దశరథుడు. ఏడుస్తున్న తండ్రిని చూచి రాముడు ఆయన దగ్గరగా వెళ్ళాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నా తల్లి కౌసల్య వృద్ధాప్యంలో ఉంది. ఆమెకి ఏ పాపమూ తెలియదు. నేను వనవాసములకు వెళ్లడం చూచి ఆమె కూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగిపోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు? నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి, ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణత్యాగం చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరం. ఈ ఒక్క వరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతినివ్వండి అని అన్నాడు రాముడు.